ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు దమ్ముంటే ప్రమాణం చేయాలి. గిమ్మ సంతోష్ రావు నీపై చేసిన వ్యాఖ్యలకు ప్రమాణం చేయడానికి కంది శ్రీనివాసరెడ్డి సిద్ధం. ఎమ్మెల్యే సిద్ధంగా ఉంటే ప్రమాణం తేదీ ఖరారు చేయాలని సవాల్. సో మనం చూసినాం కదా, ఏదైతే పాయల్ శంకర్ పైన అక్కడ ఉచ్చు బిగిస్తూ ఉంది, అక్కడ నాయకులందరూ కూడా కార్యకర్తలు నాయకులు తన సొంత పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బహిరంగంగా పాయల్ శంకర్ పైన కొన్ని విమర్శలు ఇస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ఇటీవల చేస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, అక్కడ అక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన చాలామంది కూడా బయటకు వచ్చి పాయల్ శంకర్ పైన మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. సో దమ్ముంటే ప్రమాణం చేయాలని చెప్పేసి గిమ్మ సంతోషరావు చెప్పడం జరిగింది. నీపై చేసిన వ్యాఖ్యలకు ప్రమాణం చేయడానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సిద్ధం అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండ్రల నగేష్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోషరావు అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై తమ నేత కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అసత్యం లేదన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనుకోండని పేషీలో చెప్పినట్టుగా, అలాగే ఎన్నికలకు 6 నెలల ముందు కాంగ్రెస్ లో చేరి రానున్న ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పలువురు కౌన్సిలర్ రాజకీయ నాయకులతో చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యే శిఖండి రాజకీయాలు చేస్తున్నాడన్న వ్యాఖ్యలకు కంది శ్రీనివాసరెడ్డి కట్టుబడి జయనాథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో సహా తడిపట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని, నీవు అలాగే నీ కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే ఆయన అలా మాట్లాడలేదని ప్రమాణం చేసి తన సచ్చీలత నిరూపించుకోవాలని అన్నారు. కంది శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేస్తున్న నాగేష్ ఎమ్మెల్యేను సంప్రదించి ప్రమాణం చేసే తేదీని ఖరారు చేయాలని కోరారు. ప్రమాణం చేసే వరకు బరాబర్ చికెన్ రాజకీయాలు చేస్తున్నాడని, వ్యభిచార రాజకీయాలు చేస్తున్నాడని విమర్శిస్తూనే ఉంటామన్నారు. అనవసరంగా తమ నేత కంది శ్రీనివాసరెడ్డిపై అవాకు చెవాకులు పెళితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చరణ్ గౌడ్, ఇజ్జగిరి సంజయ్, జీషన్ అలీ, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కిజర్ పాషా, మాజీ కౌన్సిలర్ బండారు సతీష్, నాయకులు సింగరెడ్డి రామరెడ్డి, తమ్మల చందు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సో అక్కడ వివాదం అయితే తారాస్థాయికి చేరుకుంటా ఉంది. పాయల్ శంకర్ వర్సెస్ అక్కడ కాంగ్రెస్ ఆదిలాబాద్లో. నూతన కార్యవర్గాలకు కంది శ్రీనివాసరెడ్డి సత్కారం. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంక్షేమ సంఘ బాధ్యులు, ఆదిలాబాద్ బులియన్ మార్కెట్ సంఘ బాధ్యులు పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. వారికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. మున్నూరు కాపు సంఘ అధ్యక్ష కార్యదర్శులు తోట శివన్న, కర్మార్గుల సంతోష్, ఉపాధ్యక్షులు ఆవుల శరత్, కోశాధికారి వడ్డారపు విఠలతో పాటు కార్యవర్గ సభ్యులను, అలాగే బులియన్ మార్కెట్ అధ్యక్షులు బొల్లు దేవిదాస్, జనరల్ సెక్రటరీ కట్ట రాజు, ట్రెజరర్ వడ్డారపు దేవిదాస్తో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను కంది శ్రీనివాసరెడ్డి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘాల అభివృద్ధి కోసం నూతన కార్యవర్గాలు కృషి చేస్తాయని ఆకాంక్షించారు. కార్యవర్గాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, నాయకులు కొండ గంగాధర్, మాజీ కౌన్సిలర్ బండారు సతీష్, కోల నరసింహులు, సింగరెడ్డి రామరెడ్డి, ప్రభావతి, రమ, చిన్నయ్య, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలు అధికారుల కృషి అవసరం అంటూ కూడా అక్కడ మంచిర్యాల అదనపు కలెక్టర్ పి చంద్రయ్య చేయడం జరిగిన వ్యాఖ్యలు. మందమరి జీఎంకు విడుదల చేసిన ఫలితం శూన్యం. కూలిపోయిన సెప్టిక్ ట్యాంక్తో కాలనీవాసుల నరకయాతన, సంతకాలతో విడుదల చేసి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని వైనమంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కఠిన చర్యలు. మరి చాలామంది కూడా చేస్తూ ఉన్నారు బహిరంగంగా. సో మరి చూడాలి, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కావచ్చు, కొందరు బస్సులలో, ట్రైన్లలో, ఇవన్నీ కూడా నిషేధం అయినా కూడా బీడీలు తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు బస్సులలో. ఆ రోడ్డు పైన వెళ్తూ ధూమపానం సేవిస్తూ